మొక్కలకు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ఎంతో కీలకం. కొన్ని వర్షాకాలంలో మరికొన్ని ఎండాకాలంలో పుష్పించి పండ్లు అందిస్తాయి. దీనికి భిన్నంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఉద్యానవన కళాశాల విద్యార్థులు నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నారు. కాలానికి సంబంధం లేని మొక్కల పెంపకంతో పాటు అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను వృద్ధి చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పండే మొక్కలను ఏడాదంతా పండించాలంటే కష్టమైన పనే. దిగుమతి చేసుకున్న విదేశీ ఉద్యానవన మొక్కలు ఇక్కడి వాతావరణంలో బతకాలన్నా ఇబ్బందే. ఈ కష్టమైన పనిని సులువు చేశారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఉద్యానవన కళాశాల విద్యార్థులు. సహజమైన వాతావరణానికి భిన్నంగా హరిత గృహాలు సృష్టించి వేడి, తేమ, చల్లదనం, సూర్యరశ్మి అందిస్తూ మొక్కలను వృద్ధి చెందిస్తున్నారు. అంతేకాదు, భూ ఉపరితలాన్ని దెబ్బతీయకుండానే ఉద్యానవనాన్ని ఏ విధంగా సృష్టించాలో చేసి చూపిస్తున్నారు. రాక్ గార్డెన్ పేరుతో ఇప్పటికే ఇక్కడి విద్యార్థులు అందమైన ఉద్యానవనాన్ని సృష్టించారు. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లో మేము ఫస్ట్ సెమిస్టర్ లో ఏదైతే నేర్చుకున్నామో అది ప్రాక్టికల్ గా మేము చేస్తున్నాం. ఎలా అంటే ఇప్పటి వరకు మేము గత 2.5 నెలలుగా చాలా సీడ్లింగ్స్ అంటే పపాయ, డ్రమ్ స్టిక్ ఇలాంటి సీడ్స్ అన్ని మేమే సీడ్స్ వేసి ఆ మొక్కలను పంపిణీ చేసి మా కాలేజ్ సరౌండింగ్స్ లో నాటడం జరిగింది. అదే విధంగా వాటిని పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ప్లాంట్ మేము పెట్టింది, ఇక్కడ బయటగా ఒక్కటి కూడా తీసుకురాలేదు. కట్టింగ్స్ అవి తీసుకొచ్చి మేమే ఇండివిజువల్ గా డెవలప్మెంట్ చేసి ఇక్కడ ప్లాంటింగ్ చేసినాం మొత్తము. దీనివల్ల కొంచెం షేప్ వచ్చింది, దీనికి మంచి ఆకారం అనేది. విభిన్నమైన కాలాల్లోని పంటలు వృద్ధిలోకి తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొక్కలను ఎంత దూరంలో నాటాలి, ఎంత నీరివ్వాలి, అధిక దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ఎక్కువ విషయాలు అభ్యసిస్తున్నారు. అదే ఈ రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేది మొట్టమొదటిగా భారతదేశంలోనే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించబడింది. అప్పుడు రఘుత్తం రెడ్డి గారు వచ్చేస్తూగా ఉన్నారు. అది దినదినాభివృద్ధి చెంది ఈ యొక్క పాఠ్యాంశాన్ని అన్ని కళాశాలలో కూడా అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేసి అది రూరల్ అగ్రికల్చర్ వర్క్ ప్రోగ్రామ్ అనేది చాలా గొప్ప ప్రోగ్రాం కింద రూపకల్పన అయిపోయింది. మొక్కలకు కావాల్సినటువంటి తేమను మరియు వాతావరణాన్ని నియంత్రించడానికి ఈ ఫాగర్స్ ఉన్నాయి. ఈ ఫాగర్స్ను మనము ఎండ ఎక్కున్నప్పుడు ఆన్ చేయడం, తర్వాత దాన్ని బంద్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి షేడ్ నెట్లో 50% షేడ్ నెట్, 70% షేడ్ నెట్ అట్లా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉంటాయి. సో మనకు జనరల్గా 50% షేడ్ నెట్ వాడటం జరిగింది. దాని ద్వారా 50% ఎండను మనము తగ్గించడం జరుగుతుంది. ఇది ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిశోధనల తీరు. విద్యార్థులు అడవిలో దొరికే మొక్కలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో లభించే మొక్కల్ని సైతం తీసుకొచ్చి ఇక్కడ వృద్ధి చెందిస్తున్నారు. వారి ద్వారా సత్ఫలితాన్ని సాధిస్తున్నారు. కెమెరా రాముతో రమేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.